హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనము ఫస్ట్ డ్రాయింగ్ లైన్స్ డ్రా చేద్దామండి. ఓకే. మనకి సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుందో డ్రా చేద్దాము. ఫస్ట్ మనకి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి డ్రాప్ అయింది చూడండి. ప్రైస్ డ్రాప్ అయింది. ఓకే. మనకి ఫస్ట్ క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడుంది మనది. ఓకే. ఫస్ట్ క్లోజింగ్ ప్రైస్. ఎప్పుడైనా సరే ఈ క్లోజింగ్ ప్రైస్ ఇంపార్టెంట్ ఉంటుంది. లాస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఉంది కదా, అది ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే. డ్రా చేయండి ఇలా. దాని తర్వాత మనకి ఇక్కడ పిన్ బార్ ఉంది చూసారా, ఇది కూడా డ్రా చేయండి. ఇది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇక్కడ దాకా మార్కెట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్, చూద్దాము. మనకి ఓకే, ఇవాళకైతే టార్గెట్ ఇది పెట్టుకుందాము. దాని తర్వాత మనకి టార్గెట్ వచ్చేసి లాస్ట్ క్యాండిల్, ప్రీవియస్ డే క్లోజింగ్ లాస్ట్ క్యాండిల్. ఓకే. దాని తర్వాత పిన్ బార్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఈ ఏరియాలో ఉంది. కొంచెం వీక్ ఉండొచ్చు. అయితే మనకి 5 మినిట్స్లో డేలో 75 క్యాండిల్స్. ఓకే. మనకి డే ఇక్కడ స్టార్ట్ అయింది. మనం తొందరపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనకి సెటప్ అవైలబుల్ ఉంటేనే, సెటప్ ఫామ్ అయితేనే తీసుకుందాం పొజిషన్, లేదంటే అవాయిడ్ చేద్దాం ఇవాళ. ఇప్పుడు డ్రా చేసుకోవడం అయితే మీకు ఐడియా వచ్చింది కదా, ఇలా డ్రా చేసుకోవాలి. ప్లస్ ఇంకొకటి, ఇక్కడ ప్యారలల్ ఛానల్ ఉంది కదా, ప్యారలల్ ఛానల్ని మనం ఇక్కడ నుంచి ఇలా గీస్తే, ఇలా డ్రా చేసామనుకోండి, ఇలా ఒక డ్రా చేసుకోవచ్చు. ఓకే. ఇలా ఒక డ్రా చేసుకోవచ్చు. అంటే ఇంచుమించు ఈ లైన్ టచ్ చేస్తుంది అనమాట. ఓకే. ఇక్కడ ఉన్న లైన్ ఉంది కదా, ఈ లైన్ టచ్ చేస్తుంది. అప్రాక్సిమేట్లీ ఎన్ని పాయింట్స్ ఉంది ఇక్కడ నుంచి అయితే, ఇంచుమించుగా 50 పాయింట్స్ ఉంది. ఓకే. ఈ లైన్ టచ్ చేసిన తర్వాత రిజెక్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఏమైనా ఫామ్ అయితే మనం తీసుకుందాం. డైరెక్ట్ వెళ్ళిపోతే వెళ్ళిపోనియండి, నో ప్రాబ్లం. మార్కెట్ ఇక్కడ చూసారా, డబుల్ బాటమ్ క్రియేట్ అవుతుంది. ఓకే. ఇక్కడ అందరికి సెల్లర్స్ని ట్రాప్ చేసింది చూడండి. ఇక్కడ షూటింగ్ స్టార్ వేసింది. మీరు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ చూస్తే మీకు ఇక్కడ షూటింగ్ స్టార్ కనబడుతుంది కదా. షూటింగ్ మామూలుగా ఏమనిపిస్తుంది, షూటింగ్ స్టార్ వచ్చినప్పుడు సెల్లింగ్ సైడ్ తీసుకోవాలని ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మనకి ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అంటే రీజన్ మనం స్టడీ చేయాల్సి వస్తుంది. ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే ఇంచుమించు 315 పాయింట్స్, అప్రాక్స్ 300 పాయింట్స్ డ్రాప్ అయింది ఆల్రెడీ మార్కెట్కి స్పేస్ ఉంది, పైకి వెళ్ళడానికి స్పేస్ ఉంది. సో ఒకవేళ ఫాల్ కావాలనుకున్నా ఇక్కడ నుంచి ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. మనం ఈరోజు కన్ఫ్యూజ్ కావద్దు. మార్కెట్ కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తుంది అంటే ఆల్రెడీ మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి డైరెక్షన్ అనేది ఇంకా తీసుకోలేదన్నమాట. ఓకే. కొంచెం కన్సల్టేషన్ అయిన తర్వాత మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంటే, ఎంట్రీ అవైలబుల్ ఉంటే మనము ట్రై చేద్దాం. మీరు ఇంకొకటి ఇలా కూడా ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు. మీరు ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోవచ్చు మీకు. ఓకే. అలా చూసినా కానీ ఈ లైన్ కనబడుతుంది కదా, మీకు ఇక్కడ దాకా స్పేస్ ఉంది కాబట్టి మనం సెల్లింగ్ సైడ్ అప్పుడే తీసుకోలేము. సెల్ సైడ్ చూపిస్తుంది, మళ్ళీ బై సైడ్ వెళ్తుంది అనమాట. మనకు కావాలంటే ఓఐ కూడా ఇక్కడే చూసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్స్లో ఓఐ ప్రొఫైల్. ఓకే. ఓఐ ప్రొఫైల్ పెడితే అది చూడండి, 24,200 వచ్చేసి ఫుల్ సపోర్ట్ ఉంది. ఈ గ్రీన్ లైన్ పెద్ద ఉంది అంటే ఇక్కడ పుట్ సెల్లర్స్ ఉన్నారు ఎక్కువ. ఇక్కడ చూడండి 94 lakhs ఇంచుమించుగా పుట్ రైటింగ్ ఉంది, 74 lakhs కాల్ రైటింగ్ ఉంది ఇక్కడ. ఓకే. ఇది వేరియేషన్ తగ్గింది అనుకోండి, ఈ రెడ్ లైన్ అనేది ఇంకా కొంచెం తగ్గింది అనుకోండి, మార్కెట్ పైకి పోతుంది. అలా ఉన్నా మనము చూసి తీసుకోవాలి. ఓకే. మన సిగ్నల్ కన్ఫర్మేషన్ వస్తేనే తీసుకోవాలి. ఇక్కడ చూడండి 24,250 కూడా సెల్లింగే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 300 వచ్చేసి చాలా రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మీరు 1 crore ఉంది కాల్. ఓకే. పుట్టు వచ్చేసి 54 lakhs ఉంది. సో మనం వాడే అప్లికేషన్ వచ్చేసి సహీ అనమాట. సేమ్ దానిలాగా, దాని ట్రేడింగ్ జెరోదా, అప్ స్టాక్స్ ఎలా ఉందో సేమ్ సహీ కూడా అలాంటిదే. ఓకే. 300 అనేది 1 crore ఉంది చూడండి కాలు పోయేది. అంటే 300 రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. మనం ప్రతి క్యాండిల్లో ఎంట్రీ తీసుకోలేము. యాక్చువల్గా మన ఎంట్రీ ఇక్కడ ఉండాల్సింది. కానీ 1:4 ఎందుకు ఇయ్యదు అని నేను ఎందుకు తీసుకోలేదు పొజిషన్ అంటే, ఈ క్యాండిల్ దగ్గర ఇవ్వాల్సింది. ఎందుకు ఈ క్యాండిల్ దగ్గర అంటే చూడండి, ఇది ఏదైతే మనం లైన్ డ్రా చేసామో ఈ గ్రీన్ కలర్ది, ఆ లైన్ బ్రేక్ అయింది ఇక్కడ. ఓకే. బ్రేక్ అయిన తర్వాత మనకి ఈ క్యాండిల్ ఫామ్ అయింది. ఇదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూస్తాం కదా,
ఒక మనకి సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడే ముందు ఆరెంజ్ సిగ్నల్ పడుతుంది. ఓకే. ఇది ఆరెంజ్ సిగ్నల్ అనుకోండి. ఇది రెడ్ సిగ్నల్ ఇది రెడ్ సిగ్నల్. అంటే మనకి కంటిన్యూయేషన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే డైరెక్షన్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ ఎంట్రీ తీసుకొని మనం 40 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏమైంది, మార్కెట్ ఆల్రెడీ ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత మనకి ఎక్స్పెక్ట్ చేయలేం మనం ఇంత. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఇంకా స్టాప్ లాస్ చిన్నగా ఉందనుకోండి, ఇక్కడే ఫామ్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 40 పాయింట్స్కి మనం ఏమన్నా చూడొచ్చు అనమాట. అలా ఆల్రెడీ ఇక్కడ ఎంత ఫాల్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది చూడండి, దాదాపు 50 పాయింట్స్ డ్రాప్ అయింది. 50 పాయింట్స్ డ్రాప్ అయిన తర్వాత స్టాప్ లాస్ వచ్చేసి 10 పాయింట్స్ 12 పాయింట్స్ ఉంది. అంటే 60 పాయింట్స్ ఉంది మొత్తం. ఏ విధంగా చూసుకున్నా కానీ మన స్టాప్ లాస్ హిట్ అయ్యిద్ది అనమాట. ఓకే. అలా చూసి ఈ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోలేదు. మనకి సిగ్నల్ మళ్ళీ ఫాలో త్రూ క్యాండిల్ రావాలి. వస్తే అప్పుడు మనం ఏమైనా ఎంట్రీ తీసుకోవడానికి ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ లైన్ కానీ లేకపోతే ఈ లైన్ కానీ టచ్ చేసే అవకాశం ఉంది ఇవాళ. చూద్దాం. ఎంట్రీ మనకి సెటప్ అవైలబుల్ దొరికేటట్లేదు. ఎందుకంటే మిడిల్లో దొరుకుతుంది మనకి, దొరికినా కానీ ఈ మిడిల్లో దొరికితే మనం ఎంట్రీ తీసుకోలేము. ఇవన్నీ చెక్ చేశాను. ఒక్క ట్రేడ్ కూడా ఏం తీసుకోలేదు ఇవాళ. మనం ఆర్డర్ బుక్ కూడా చూసుకోవచ్చు. ఆర్డర్ బుక్లో కూడా మనకి పొజిషన్స్ ఏం లేవు అనమాట. ఓకే. ఒక్క పొజిషన్ కూడా తీసుకోలేదు. జస్ట్ చెక్ చేస్తున్నా అంతే. మన సెటప్ రానంత వరకు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోలేము. అది మెయిన్. యాక్చువల్గా పొజిషన్ తీసుకుందామని ట్రై చేసిన, సో ఫండ్ సరిపోలేదంట, మిస్టేక్ అయిపోయింది. ఇక్కడ ఇక్కడ పడ్డది ఎంట్రీ. ఈ ఏరియాలో అయితే కరెక్ట్ ఉండేది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకునే వరకు ఫండ్ సరిపోవట్లేదు అని చెప్తుంది. యాక్చువల్గా నిన్న ట్రేడ్ చేసి చూస్తే మనకి 2600 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అందులో నుంచి 70 రూపీస్ బ్రోకరేజ్ పోతే 2537 ప్రాఫిట్ ఉంది. సో ఇవాళ మనకి ఆర్డర్ అయితే ఇన్ఎఫిషియెంట్ ఫండ్ అని వచ్చేసింది. అంటే ఫండ్ ఉన్నా కానీ ఈ స్ట్రైక్ ప్రైస్కి సరిపోలేదు అనమాట. సో యాక్చువల్గా ఇంది మనీ చేస్తాం మనం ట్రేడ్, నో ప్రాబ్లం. ఇక్కడ ఫోమోలో మళ్ళీ ఎంట్రీ కాలేదు. రేపు చూసుకుందాం మళ్ళీ ట్రేడింగ్ ఏదైనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.